అందరికీ నమస్తే అండి. కొడాలి నాని ప్రధాన అనుచరుడు అంట సర్దార్ బేగ్ ఆయన పేరు. నేను ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినిపించి ఆ తర్వాత మాట్లాడదాం. మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలి నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి 2 గాడికి డబ్బులు పంచుతూ వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చే వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి, 2 లక్షలు తీసుకొచ్చే మనిషి, వాటిలో ఉన్నవాళ్ళు కొడాలి నాని గారి డబ్బులు ఎవరెవరైతే దింగారో చిన్ని గారు ఆ కొడుకులందరినీ కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోబెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని కుక్కలను వదిలేయండి నా కొడుకుల్ని. కొడాలి నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళలో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. కొడాలి నాని ఓడిపోబోతున్నాడు అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ అనమాట. ఎందుకంటే సొంత నాయకులే నమ్మట్లా కొడాలి నాని అంటే వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒకసారి గుడివాడ చాలామంది వెళ్ళే ఉంటారు అనుకుంటున్నా. నేను కూడా చాలాసార్లు వెళ్ళా గుడివాడ. వర్షం పడినా నార్మల్గా చూడటానికే గందరగోళంగా కనబడుతూ ఉంటుంది. రోడ్లు బాగోవు. ఇటు సైడ్ అయినా సరే గుడివాడకి 4 వైపులా ఇలా ఒక పక్క హనుమాన్ జంక్షన్ వెళ్ళాలన్నా, ఒక పక్క కంకిపాడు మీదుగా విజయవాడ వెళ్ళాలన్నా, లేదంటే పామర్ వెళ్ళాలన్నా, లేదంటే ఇటు వెనక్కి ఇలా ముదినేపల్లి, మన కైకులూరు, ఆకువీడు, లేదంటే కల్దిన్ రోడ్డు ఇటు సైడ్ రావాలన్నా సరే పరమ దరిద్రంగా ఉంటాయి రోడ్లు. 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి కూడా గంటలు పట్టుద్ది. అభివృద్ధి అనేది శూన్యం. కొడాలి నాని పేరుకి మాత్రమే ఎమ్మెల్యే మంత్రిగా చేసినా సరే తన ప్రాంతాన్ని, తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాడు. ఏ విధంగానైనా సరే కనీసం నియోజకవర్గానికి రోడ్లు వేసుకోలేకపోయాడు. సో అది ప్రజలకు కూడా బాగా అర్థమైంది అది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఒక లెక్క, ప్రధానంగా 5 ఏళ్ళు ఒక లెక్క. సరే గతంలో అంటే నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయాను అది ఇదని ఏడ్చాడు 2019 ఎన్నికల్లో. అదే ఏడుపు. ఈసారి నేను గెలవకపోతే నేను మళ్ళీ నియోజకవర్గంలో కనబడలేను, ఉండలేను, ఖచ్చితంగా ఓటాను, ఈ టైప్ ఆఫ్ ఏడుపులని ఏడ్చాడు. గెలిచిన తర్వాత మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత అయినా సరే తన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెప్పించుకొని పోయిన రోడ్లో పాడు ఏదో వేద్దామా అంటే ఆలోచన చేశాడంటే అది కూడా చేయలే. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే సరిపోద్ది, మనకు ఒక హైప్ వచ్చేద్ది, మన స్టేట్ లెవెల్లో పెద్ద లీడర్ అయిపోతాం, పెద్ద నాయకుడిని అయిపోతాం అని చెప్పి అనుకున్నాడు. కానీ ప్రజలకు అయినా అవసరం లేదు కదా. ప్రజలు నీకు ఎందుకు ఓటేస్తారు? ఎంతో కొంత ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడరా, మన సమస్యలు ఏమైనా ఉంటే తిరుగుతాడని చెప్పేసి ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతాడని చెప్పి ఓట్లు వేస్తారు నీకు. సో గ్రౌండ్ రియాలిటీ వేరే. లోకల్లో ఉన్న నాయకులకి, వార్డు నాయకులు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, వాళ్ళకి క్లియర్గా తెలిసే ఉంటుంది వాళ్ళకి. ఈసారి ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తి రాడు. డబ్బులు పంచి కూడా బొక్క. డబ్బులు పంచుతుందని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ దాని గురించి సపరేట్గా చెప్పని అవసరం లేదు. ఇంకా కొడాలి నాని ఇన్నేళ్ళు ఎలా గెలుచుకుంటూ వచ్చాడు, ఇప్పుడు ఎలా గెలుస్తున్నాడు, గెలిచే ప్రయత్నం చేశాడు అనేది అందరికీ తెలిసిందే. సో గ్రౌండ్ లెవెల్లో ఒక రియాలిటీ వాళ్ళకి అర్థమైపోయింది కదా. కొడాలి నానికి తెలియలేదు అంతే, గ్రౌండ్ లెవెల్లో అర్థమైపోయింది. డబ్బులు పంచినా కానీ బొక్కరా, ఖచ్చితంగా కొడాలి నాని అనే వ్యక్తి ఓడిపోతాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈసారి అక్కడ కూటమి అభ్యర్థి రాము గారే గెలుస్తారు ఖచ్చితంగా. కొడాలి నాని డబ్బులు ఇచ్చినా పంచినా ఎలాగ ఓట్లేరు కాబట్టి పంచడం బొక్క తినేద్దామని చెప్పి తినేశారు. అది ఇప్పుడు కడుపు మాట మాట. ఎంతకీ అతను కడుపు మాట ఏంటంటే వాళ్ళు తినేశారని కాదు, మాకు కూడా 1000-2000 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఇవ్వకుండా తినేశారు మాకు. కొడాలి నాని అన్న నీకు వైసీపీ నాయకులే వెన్నుపోటు పొడిచారు, ఒకసారి చూసుకో అని చెప్పేసి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు. అప్పుడు అర్థమైంది మాట, కొడాలి నాని సినిమా అయిపోయిందిలే, నెక్స్ట్ మనకు అంకుశం సినిమానే. ఆ కొడాలి నానికి ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అంకుశం సినిమాలో రామిరెడ్డి పరిస్థితి ఏదైతే ఉందో అదే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. లేదంటే మామూలుగా విరవీగుపాల అధికారంలో ఉన్నామని అధికార బలుపుతో మామూలుగా మాట్లాడాల. ఎంత మాట వస్తే అంత మాట, ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు. చంద్రబాబు నాయుడు గారు వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా, వయసులో పెద్దవాడు, రాజకీయ భిక్ష పట్టింది మళ్ళీ కొడాలి నానికి కానీ వల్లభనేని వంశీకి కానీ చంద్రబాబు నాయుడు గారే. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా నోటికి వచ్చిన బూతులు. నువ్వు రాజకీయ విమర్శలు చేస్తే ఓకే, ప్రజలు ఓకే చూస్తారో, ఓకే పర్లేదురా రాజకీయంగా మాట్లాడుతుందని చెప్పి అనుకుంటారేమో. కానీ నువ్వు వ్యక్తిగత విమర్శలు ఎంత దారుణంగా చేస్తే నీకు అది చెడ్డే. అది చెడ్డే తప్పితే నీకు అది మేలేం కాదు. ఇవాళ నీకు ఆ పరిస్థితి అందుకే వచ్చింది. నువ్వు ఒకసారి ఓడిపోయావంటే నువ్వు మళ్ళీ రాజకీయాల్లో కనబడవు బ్రో. కొడాలి నాని అనే వ్యక్తి
ఒక్కసారి ఓడిపోయాడంటే ఈసారి మళ్ళీ జీవితంలో రాజకీయాల్లో కనబడడు. ఎమ్మెల్యేగా ఉన్నంతసేపే కొడాలి నాని అనే వ్యక్తి ఒకసారి ఓటమి తగిలిందంటే పూర్తిగా శాశ్వతంగా రాజకీయాన్ని విరమించుకోవాల్సిందే. ఈ 5 ఏళ్ళ తినేసిన డబ్బుతో సహా నువ్వు ఈ 5 ఏళ్ళలో ఎన్నైతే అవినీతి కార్యక్రమాలో లేదంటే అక్రమంగా డబ్బులు దోచేయడాలో వాటన్నింటినీ తీసుకున్నా సరే ఖచ్చితంగా నువ్వైతే కటకటాల్లో వెనక్కి వెళ్తావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గతంలో నీకున్న అప్పులకి ఇప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తులకి ఎక్కడ సంబంధం ఏం కనబడట్లా. 100 రెట్లు పెరిగిపోయినాయి ఆస్తులు. ఎలా పెరిగిపోయినాయి అంటే తెలియట్లే. గుడివాడ రోజు రోజుకి అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్తుంటే నువ్వు మాత్రం ఆర్థికంగా రోజు రోజుకి అప్పటికి ఇప్పటికీ భయంకరంగా సంపాదించేసుకున్నావు కదా. ఇప్పుడు నీకు వచ్చే జీతం ఏమన్నా కోట్లలో అవుతుందా అంటే కాదు. ఎమ్మెల్యేకి 1,70,000 1,80,000 ఇప్పుడు 2 లక్షలు వేసుకో. మంత్రి అయితే ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా. నెలకు 2 లక్షలు జీతానికి నువ్వు కోట్ల రూపాయలు 5 ఏళ్ళలో సంపాదించావని చెప్పేసి నేనైతే అనుకోను. అది ఎలా వచ్చిందనేది ప్రజలకు నువ్వు కూడా చెప్పాలి. అది తెలియ రోజు తొందరలోనే ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. మనం వెర్రగిపోయాం కదా, తిట్టాం కదా మనం. ఈ సొంత నాయకులకు కూడా ఇవాళ నీకు ఎన్ని పోటీ పొడిచారంటే అర్థం చేసుకోకూడదని. మనకి నియోజకవర్గంలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనేది అర్థమవుతుందా నీకు? నాకు తెలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొడాలి నాని ఎక్కడ కనిపించాలి అందుకే అనుకుంటా బహుశా. లేదంటే కనుక కొడాలి నాని కానీ రోజా కానీ ఆ వల్లభనేని వంశీ కానీ లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఈ 100 బెటాలియన్ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ ఉంది. వీళ్ళంతా సైలెంట్ అయిపోవడానికి ప్రధాన కారణం అదే. జగన్మోహన్ రెడ్డి మన కొంప ముంచేసాడు. అనవసరంగా నోటుకు వచ్చిన బూతులన్నీ మాట్లాడించాడు మన చేత. ఇవాళ ఉన్న పరువు కాస్త పోయింది. ప్రజలు మన వంక చూడడానికే అసహించుకుంటున్నారు. మళ్ళీ వీడికి ఓటేస్తే ఇంతకింత ఎక్కువ బూతులు మాట్లాడతాడరా. ప్రజలు వీడితో పాటు మనల్ని కూడా తిట్టుకుంటారు, మిగిలిన రాష్ట్రాలు మొత్తం ప్రజలంతా కూడా. వీళ్ళకి ఓటేయకూడదు ఆ స్థాయికి తెచ్చేసుకున్నారు వీళ్ళు. అందుకే చూడండి, పోలింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ కనబడాల. కొడాలని ఒకసారి మాట్లాడినట్టున్నాడు, అది కూడా బేలమొఖం వేసి డీజల్గా కూర్చొని మాట్లాడుకున్నాడు అంతే. అది మినహాయించి ఎక్కడైనా కొడాలని మాట్లాడిన మాటలు ఎక్కడ కనబడాల, నాకైతే కనబడాల. కొడాలని కానీ రోజు అయితే డైరెక్ట్గా చెప్పేసిందిలే, ఈసారి నా సినిమా అయిపోయింది, నేను గెలిచేది లేదు సచ్చేది లేదు, మా సొంత నాయకులు నాకు వెన్నుపోటు పిలిచారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటానే గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రోజా కోటేయి మాకండే సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి అని వైసీపీ నాయకులే ప్రచారం చేశారు. సో నేను గెలవడం కూడా నాకు అనుమానం అని చెప్పేసి అని రోజా కూడా చెన్నై వెళ్ళిపోయింది. ఇంకా అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి మనం చెప్పుకోవాల్సిన లేదు. ఏదో పైకి ఏదో మాట్లాడుతున్నా లోపల ఎడుతూనే ఉంటున్నాడు అనుకో. అంబటి రాంబాబు అయితే ముఖం మీద చెప్పేస్తున్నట్టు తేలిపోయాడు. వీళ్ళందరినీ చెడగొట్టేసింది, వీళ్ళందరినీ నాశనం చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి, ఇంకో వ్యక్తి ఎవరో కాదు. తన స్వలాభం కోసం రాజకీయంగా బూతులు తిడితే మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడతారనో లేదంటే ఇంకో రకంగా ఆగిపోతారనో తగ్గిపోతారనో ఒక ప్లాన్ వేసాడు. అది ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇది మాట. ఇప్పుడు పిల్లబాబులు గడబాబుల మాట, ఏడుపులు. ఏదేమైనా కొడాలి నాని ఓడిపోతే ఆనందం వేరా కిక్కు వేరబ్బా. చూద్దాం.